సో మా ఇన్పుటేటర్ ఇస్మాయిల్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ఒకసారి మాట్లాడదాం. ఇస్మాయిల్, ఇంతకుముందు వెంకటేష్ శర్మ గారు 15 చాలా కీలకమైన పాయింట్స్ కోర్టు ఏదైతే అభిప్రాయపడిందో ఆ జడ్జిమెంట్లో ఏదైతే పొందుపరిచిందో ఒక్కొక్క పాయింట్ని శర్మ గారు వివరించడం జరిగింది. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కోర్టులు కాంప్లిమెంటరీగా వ్యవహరించాలి జ్యుడిషియరీ, కానీ ఒకళ్ళ పనిలో ఒకళ్ళు లోపలికి వెళ్ళకూడదు, డిస్టర్బ్ చేయకూడదు అనే కీలకమైన అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి. ప్రస్తుతం ప్రైమా ఫెఫ్సీ ఇక్కడ క్లియర్గా తెలిసిపోయింది. ప్రస్తుతం ఏసీబీ కోర్టు కూడా కస్టడీకి సిఐడికి కస్టడీకి కూడా ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఏం చెప్తారు? డెఫినెట్గా ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు సిఐడి కస్టడీకి కోర్టు మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడిని సిఐడి గ్రిల్ చేయబోతోంది. ఏ విధంగా ఈ మొత్తం స్కామ్కి సంబంధించినటువంటి ఒక ప్లానింగ్ జరిగింది, ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి డబ్బులు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడుకు చేరాయి అనేటువంటిది తేల్చేటువంటి ఒక పెద్ద ప్రయత్నం సిఐడి అయితే చేస్తుందో దాంట్లో సక్సెస్ అయిందనుకోవచ్చు. కస్టడీలో డెఫినెట్గా ఒక క్వశ్చనీర్ తయారు చేసి చంద్రబాబు నాయుడిని ప్రశ్నలు వేయబోతున్నారు సిఐడి అధికారులు. అది జైల్లో చేస్తారా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో క్వశ్చన్ చేస్తారా, ఏదైనా న్యూట్రల్ చేస్తారా అనేటువంటిది కూడా కొద్ది క్షణాల్లో తేలబోతుంది. చాలా స్పష్టంగా 2 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు. కస్టడీ ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు దీనిలో పూర్తిగా సూత్రధారి అనేటువంటిది ఇక్కడ సిఐడి చెప్తుంది. ఎందుకు అంటే ఎవరైతే డిజైన్ టేక్ ఉందో, ఏదైతే సిమెంట్స్కి సంబంధించినటువంటి సుమన్ బోస్ ఉన్నారో, వీళ్ళిద్దరితో కలిసి చంద్రబాబు నాయుడు ఈ మొత్తం ప్లాన్ను ఒక ఆర్కెస్ట్రా చేశారు. ఈ మొత్తం ప్లాన్ను ఆయన తయారు చేశారు. తద్వారా 371 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధుల్ని వివిధ షెల్ కంపెనీల ద్వారా దాదాపు 70కి పైగా షెల్ కంపెనీల ద్వారా తరలించడం జరిగింది. ఇందులో పెద్ద బెనిఫిషరీ, అత్యంత పెద్ద బెనిఫిషరీ చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళనేది సిఐడి చాలా స్పష్టంగా చెప్తుంది. సో 371 కోట్ల రూపాయల్లో 248 కోట్లు సిఫన్ అయ్యాయి, అంటే ఈ కంపెనీల ద్వారా వెళ్ళాయి. ఈ కంపెనీకి సంబంధించి ఇక్కడ ఈడీ కావచ్చు, సిఐడి కావచ్చు, 5 లేయర్స్, అంటే ఒక షెల్ కంపెనీ నుంచి ఇంకో షెల్ కంపెనీకి, ఇంకో బ్యాంక్ అకౌంట్కు, తద్వారా ఫైనల్గా ఎవరికి రీచ్ అయిందనేది కూడా ఇందులో సిఐడి కావచ్చు, ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్పష్టంగా దాన్ని డిఫైన్ చేయగలిగాయి. ప్రైమా ఫెసీ ఉంది. ఈరోజు హైకోర్టులో ఇచ్చినటువంటి క్వాష్ ఏదైతే క్వాష్ పిటిషన్ ఉందో దాన్ని డిస్మిస్ చేసిందో ఆ తీర్పులో కూడా ప్రైమా ఫెసీ ఉంది, ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఇందులో డబ్బులు మింగేశారనేటువంటి వాదన ఏదైతే సిఐడి చేస్తుందో దానికి పూర్తిగా ఆధారాలు ఉన్నాయనేటువంటిది ఈరోజు హైకోర్టు కూడా ఒక విధంగా క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేయడం ద్వారా దాన్ని అప్హోల్డ్ చేసింది, ఆ ఆర్గ్యుమెంట్ని ఒక విధంగా సపోర్ట్ చేసింది అనుకోవచ్చు. డెఫినెట్గా ఈరోజు 2 రోజుల పాటు కస్టడీలో ఎటువంటి విచారణ జరిగిపోతుంది అనేటువంటిది ఈ కేసులో చాలా కీలకంగా మారిపోతుంది. సుబ్బారావు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఎండీ ఉన్నారో, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఆయన్ను పిలిచి చంద్రబాబు ఎదురుగా కూర్చోబెడతారా, కూర్చోబెట్టి ఏ విధంగా ఈ మొత్తం ప్లాన్కి సంబంధించినటువంటి ఈ మొత్తం ఏదైతే స్కామ్ జరిగిందో దాన్ని ఏ విధంగా ప్లాన్ చేశారనేది వాళ్ళ ముందుకు వచ్చి కన్ఫర్మ్ చేస్తారా, లక్ష్మీనారాయణ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, అతన్ని పిలిపిస్తారా, సుమన్ బోస్ ఈడీ అరెస్ట్ చేసినటువంటి సుమన్ బోస్ కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టాడని, ఎందుకంటే డెఫినెట్గా ఆయన ద్వారా డబ్బులు ఆయన ఒక విధంగా ఆయన ఇందులో ముద్దాయిగా ఉన్నాడు, అతన్ని ఈడీ కూడా అరెస్ట్ చేసింది, బెయిల్ మీద ఉన్నాడు, అతను చంద్రబాబు నాయుడుతో కలిసి మొత్తం కొల్లుడయ్యారనేటువంటి సిఐడి చెప్తుంది. కాబట్టి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కన్ఫరెన్స్ చేస్తారా, ఎవరైతే ఖన్వేల్కర్ ఉన్నారో, ఖన్వేల్కర్ అనేటువంటి వ్యక్తిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది, సిఐడి అరెస్ట్ చేసింది. వీళ్ళు డబ్బులను వివిధ షెల్ కంపెనీల ద్వారా పంపించారు. యూజువల్లీ ఎలా జరుగుతుంది ప్రొసీజర్? మీరు చెప్పినట్టుగా విట్నెస్లు ఇంకా ఉన్నారు, అలాగే దీంట్లో నిందితులు కనిపిస్తున్నారు, లింకులు చాలా ఉన్నాయి, అటు అచ్చెన్నాయుడు అవ్వచ్చు, లేకపోతే లోకేష్ అవ్వచ్చు, వీళ్ళ వరకు కూడా ఇది ఖచ్చితంగా వెళ్తుందని సిఐడి చాలాసార్లు చెప్పిన నేపథ్యం. ప్రస్తుతం ఇంట్రాగేషన్ ఏదైతే ఉందో, ఈ క్వశ్చనర్ ఏదైతే ఉందో, కేవలం చంద్రబాబునైనా లేకపోతే మీరు చెప్తున్నట్టుగా మిగతా వాళ్ళని కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి కాన్ఫరెన్స్ చేసే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? ఎక్కడ చేస్తారు? డెఫినెట్గా టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2 days టైం ఉంది కాబట్టి వీళ్ళలో ఎంతమందిని సిఐడి తీసుకురాగలుగుతుంది, ఒకవేళ టైం సరిపోకపోతే దీన్ని ఎక్స్టెండ్ చేయాలనేటువంటి అడిగేటువంటి అవకాశం ఉంది. చాలా స్పష్టంగా సిఐడి తన రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా 17th పేజ్ మనం ఇప్పటికి చూసినా అందులో క్లారిటీలుగా ఉంటుంది. మేము ఎందుకు కస్టడీ తీసుకోవాలనుకుంటున్నాం, ఎందుకు అరెస్ట్ చేశామనేటువంటి దానిలో సిఐడి కొన్ని పాయింట్స్ రాసింది. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్స్ని మేము వెరిఫై చేయాలి, ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఆయన సంబంధికుల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు వెళ్ళింది. ఇదంతా ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి డబ్బు, ఇది పేద ప్రజల డబ్బు, అది గవర్నమెంట్ దగ్గర ఒక కస్టోడియన్గా ఉండాల్సినటువంటి అప్పటి ముఖ్యమంత్రి దానిని తనకు సంబంధించినటువంటి వాళ్ళతో ఒక ప్లాన్ చేసి ఈ మొత్తం డబ్బును వివిధ షెల్ కంపెనీల ద్వారా లూటీ చేశారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి ఆ డబ్బులు అంతిమంగా ఏ విధంగా చంద్రబాబు చేరారని తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాదాపు 140 మందిని ఇందులో విచారించారు. ముఖ్యంగా 40 మందికి పైగా ఇందులో నిందితులు ఉన్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళందరికీ సంబంధించి చాలా మందిని తీసుకొచ్చి చంద్రబాబుతో కూర్చోబెట్టి వాళ్ళను కన్ఫరెన్స్ చేయాలి. అంటే
ఫలానా వ్యక్తి ఫలానా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా ఇంతకుముందు స్టేట్మెంట్ ఇస్తే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్ అంటే న్యాయమూర్తి దగ్గర ఆయన స్వదస్తులతో రాసి సంతకం పెట్టినటువంటి ఒక స్టేట్మెంట్ని చంద్రబాబు ముందు పెట్టి ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా రాశారు, మీరు చెప్తేనే డబ్బులు ఇచ్చారని రాశారు, కాబట్టి దీనిలో మీ ప్రమేయం ఉందా లేదా అని సిఐడి అధికారులు నలుగురు సిఐడి అధికారులు కూర్చుండి డిఫరెంట్గా చంద్రబాబుని అడుగుతారు, ఎందుకు ఈ అధికారులు రాశారు. అధికారి రాసిన తర్వాత కూడా ఆ ఫైల్ మీద మీ సంతకం ఉంది అంటే మీరు చదివారు, మీరు చదివిన తర్వాత మీరే డబ్బులు ఇవ్వమంటే ఇచ్చారు, ఎందుకు డబ్బులు అంత వేగంగా ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాశారు, అయినా దాన్ని మీరు ఎందుకు ఇగ్నోర్ చేశారు. ఇందులో సుమన్ బోస్తో మీకు కలిగినటువంటి ఎంఓయూలో ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి 90% అమౌంట్ ఏందో దాన్ని అమౌంట్ రూపంలో ఇవ్వాలి అనేటువంటి దాన్ని ఎందుకు ఎంఓయూలో కావాలని స్కిప్ చేశారు, ఎందుకు ఎంఓయూలో డేట్ మిస్ అయిపోయింది. నిజంగానే సుమన్ బోస్ లాంటి వ్యక్తి ఒక కంపెనీకి ఎండీగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇందులో పూర్తిగా ఏదైతే సంతకం ఏదైతే ఉందో పెట్టే సమయంలో కరెంటు పోయింది అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ని కూడా వాళ్ళు డెఫినెట్గా చెప్పబోతున్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇటువంటి క్వశ్చన్స్ని అది 50 క్వశ్చన్స్ ఉంటాయా, 100 క్వశ్చన్స్ ఉంటాయా, ఎవరెవరిని కన్ఫరెన్స్ చేస్తారనేటువంటిది సిఐడి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. సిఐడి పూర్తిగా దాని ద్వారా ఈ మొత్తం విచారణ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఈ కేసులో చాలా విషయాలు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు సిఐడి విచారణకు హాజరవుతారు, కస్టడీకి హాజరవుతారు. ఆ కస్టడీలో వాళ్ళు కస్టడీకి తీసుకొని 2 రోజుల పాటు 48 గంటల్లో సాధారణంగా కోర్టు టైమింగ్స్ ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుందా, కోర్టు ఎంతవరకు టైం ఇస్తుంది, జైలు ఎంతవరకు అనేక కారణాల దృష్ట్యా జైల్లోనే విచారణ జరగబోతోంది అనేది మనకి ఇప్పుడే అందుతోంది వార్త. ఓకే, మనం ఇంకా అది కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే జైల్లోనే ఖచ్చితంగా విచారించబోతున్న నేపథ్యంలో సిఐడి అధికారులు ఆయన జైల్లోనే విచారించబోతున్నారు. మిగతా ఎవరినైనా సరే తీసుకెళ్లి విచారించాలంటే కనుక 2 రోజుల సమయం సరిపోతుందా అనేది ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్. మీరు చెప్పినట్టుగా ఈ కస్టడీని ఇంకా పొడిగించాలని అభ్యర్థించే అవకాశం ఉందా సిఐడి? డెఫినెట్గా ఒక పెద్ద కేసు, ప్రభుత్వ డబ్బు లూటీ అయినటువంటి కేసు, 371 కోట్ల రూపాయలు వివిధ షెల్ కంపెనీల ద్వారా, ఈవెన్ జిఎస్టీ లాంటిది ఒక పెద్ద సంస్థ, ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఒక లేఖ రాసింది 2018లో. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేఖ రాసి మీరు ఏ కంపెనీలు అయితే స్కిల్ డెవలప్మెంట్ అనేవి చేస్తున్నారో అవి డొల్ల కంపెనీలని ఒక లేఖ రాసింది. దాన్ని ఎందుకు ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది తేలాల్సి ఉంది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈ దేశంలో తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలను విచారించే అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో, చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయినటువంటి కేసులో ఇప్పటికే 4 అరెస్ట్ చేసింది. కీలకంగా వాళ్ళలో చాలా మంది ముఖ్యులు ఉన్నారు. ముఖ్యంగా సుమన్ బోస్ అని ఎవరైతే సిమెంట్స్ కి సంబంధించి ఇండియా హెడ్ గా అప్పుడు ఉన్నారో ఆయన అరెస్ట్ చేశారు. ఖన్వేల్కర్ ఎవరైతే డిజైన్ టెక్ సంబంధించినటువంటి అధిపతి ఉన్నారో వాళ్ళిద్దరితో చంద్రబాబు నాయుడు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. వాళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు. దీంతో పాటు ఎవరైతే జీవీఎస్ భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో అతను, వాళ్ళ వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ వైఫ్ను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ డిప్యూటీ సీఓ అపర్ణ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ఆమెకు డిప్యూటీ సీఓ ఇచ్చారు. ఆమెను యూపీ క్యాడర్ నుంచి తీసుకొచ్చారు. ఆమెను ఇక్కడ డిప్యూటీ సీఓ ఇవ్వకముందే 3 నెలల ముందు ఆమెకి మొత్తం డాక్యుమెంట్లో యాక్సెస్ ఉంది, ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్నారు. సో ఇవన్నీ గవర్నమెంట్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆర్డర్స్ ఇవ్వకపోతే ఎవరు ఆఫీసర్ చేయరు. అప్పుడు ఎవరైతే ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి డబ్బులు రిలీజ్ చేయండి అని ఒక నోట్ రాశారు. ఒక నోట్ ఫైల్ కు చాలా వాల్యూ ఉంటుంది. ఒక కీలకమైనటువంటి జియో రిలీజ్ అయ్యేటువంటి టైంలో ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా ఈ నోట్ ఫైల్ ఏదైతే ఉన్నాయో తర్వాత వెర్బల్ గా ఏదైనా చెప్తేనో లేకపోతే బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తేనో ఇవి కౌంట్ అవుతాయా, లేకపోతే మీరు చెప్పిన సెక్షన్ ప్రకారం కోర్టు ముందు వాళ్ళు ఏదైతే లిఖిత పూర్వకంగా ఇచ్చి వాళ్ళు సిగ్నేచర్ చేశారో అది కౌంట్ అవుతుందా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఈ అంశాలన్నీ కూడా ఈ విచారణలో బయటకు వస్తా డెఫినెట్ గా. ఇందులో ఎవరైతే ఈ ఆఫీసర్స్ అందరూ కూడా రాసినటువంటి నోట్ ఫైల్ అయిన తర్వాత అది ముఖ్యమంత్రికి సర్క్యులేట్ అవుతుంది. డెఫినెట్ గా ఈ కేసుకు సంబంధించి మనం విచారణలో ఏ రిమాండ్ రిపోర్ట్ చూసినా లేకుంటే ఏ ఆర్డర్ కాపీ చూసినా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి 13 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకం ఉంది. డిజిటల్ సైన్ అనేటువంటిది 13 చోట్ల ఉంది. ఏ ముఖ్యమంత్రి కూడా 370 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేటువంటి సమయంలో అందులో ఉన్నటువంటి నోట్ ఫైల్స్, అధికారులు రాసినటువంటి ఇంపార్టెంట్ డాటా చదవకుండా సంతకం పెట్టరు. సో డెఫినెట్ గా ఆయన చదివిన తర్వాత ఆయనకు తెలిసే ఇది మొత్తం జరిగింది. మొత్తం 13 చోట్ల ఒక సంతకం. ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కస్టోడియన్ గా ఉంటాడు. ప్రజలకు సంబంధించినటువంటి అధికారానికి కస్టోడియన్, ప్రజలు ఇచ్చినటువంటి ఆస్తికి, డబ్బుకు, నిధులకు ఒక కస్టోడియన్. ప్రజల డబ్బును డెఫినెట్గా ఆయన సేవ్ చేయాలి. కానీ 371 కోట్ల రూపాయలు ఒక పథకం ప్రకారము వివిధ షెల్ కంపెనీలకు వెళ్తున్నటువంటి టైంలో ఆయన రోల్ అనేటువంటిది ఎవ్రీవేర్
కార్పొరేషన్ ప్రారంభించినప్పటి నుంచి మొదలు పెడితే ఎక్కడైతే కార్పొరేషన్ స్టార్ట్ చేశారో అక్కడ క్యాబినెట్ అప్రూవల్ లేదు. క్యాబినెట్కి లాస్ట్ డేట్ రోజు 16th రోజు క్యాబినెట్ ఉంటే 15వ రోజు దానికి సంబంధించినటువంటి అప్రూవల్ కోసం అది వాళ్ళకి వెళ్తుంది. ఆ రోజు ఎటువంటి ఏదైతే వాళ్ళకి మంత్రులకు సర్క్యులేట్ చేసినటువంటి ఎజెండాలో ఇష్యూ ఉండదు. దాన్ని డైరెక్ట్ గా ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా డైరెక్ట్ టేకప్ చేస్తారు. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ దీన్ని ఒకేసారి 370 కోట్లు ఇవ్వద్దు, విడతల వారికి ఇద్దామంటే దాన్ని ఒప్పుకోరు, దాన్ని పూర్తిగా ఒకేసారి ఇవ్వాలంటారు. తర్వాత మీటింగ్ పెట్టి అధికారులకు వాళ్ళు ఇవ్వాల్సిన 3 కోట్ల రూపాయల గురించి 3,000 కోట్ల రూపాయల గురించి మీరు అడగద్దు అని ఒక ముఖ్యమంత్రి అధికారులను ఆదేశిస్తారు. సో డెఫినెట్ గా ప్రతి చోట దీనికి సంబంధించిన ఇష్యూ ఉన్నాయి. డెఫినెట్ గా ఈ కేసులో 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ ని మనం ఒకటి చూడాల్సి ఉంటుంది. ఈ కేసులో ఎక్కడ కూడా తప్పు జరగలేదు అనేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఆయన లాయర్లతో వాదించలేదు. తప్పు జరిగింది అయితే మాకేం సంబంధం అనే విషయం చెప్తున్నారు. ఇంకొక విషయం, షెల్ కంపెనీల ద్వారా డబ్బు రూట్ అయింది, దాన్ని వేరే వాళ్ళకు మళ్లించారని చెప్తే అది ప్రొసీజరల్గా వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. దాంట్లో చంద్రబాబు నాయుడుకి ఏంటి అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా డబ్బు ఇందులో షెల్ కంపెనీల ద్వారా వెళ్ళింది అనేటువంటి తేలుతోంది. జీఎస్టీ 2018లో ముఖ్యమంత్రికి తప్పును సరిదిద్దుకునేటువంటి ఒక అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఒక రిపోర్ట్ ఉందో దాన్ని మూలకు పడేసి జీవో నంబర్ 4కు సంబంధించినటువంటి నోట్ ఫైల్స్ అన్ని ఎత్తుకెళ్లి ఒక విధంగా దాన్ని ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం వెనుక లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి ఎవరైతే దీంట్లో A3గా ఉన్నారో లక్ష్మీనారాయణకి సంబంధించిన OSD హస్తం ఉంది. ఈ మొత్తం వ్యవహారం ఇంకా చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అనేటువంటి తేలబోతోంది. చంద్రబాబు నాయుడిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇటీవల కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సంబంధించినటువంటి నోటీస్ ఆధారంగా సిఐడి 2 నోటీసులు ఇచ్చింది. ఒకటి, ఎవరైతే పెండ్యాల శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడుకి సంబంధించి చాలా కాలం పాటు ఆయన నీడగా ఉన్నటువంటి ఆయన పర్సనల్ సెక్రటరీ, అతను విదేశాలకు పారిపోయిండు. విదేశాలకు పారిపోవడంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా సహకరించినట్లు సిఐడి ఆరోపణలు చేస్తుంది. దాన్ని కూడా రేపు కస్టడీ విధానంగా ఈ క్వశ్చన్స్ వేసేటువంటి అవకాశం ఉంది. మరొక వ్యక్తి ఏదైతే మనోజ్ పార్థసాని, ఇతను ఈ మొత్తం ఏదైతే ఇంకో ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి నోటీసులు ఉన్నాయో అందులో ముఖ్యంగా షాపూర్జీ పల్లంజీకి సంబంధించినటువంటి 118 కోట్లను ఆయన ద్వారా వచ్చింది అనేటువంటిది ఆయన ఒప్పుకున్నాడు. ఆయన కూడా ఒక నోటీస్ ఇచ్చారు సిఐడి, ఆయన కూడా విదేశాలకు పారిపోయింది.